హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 93 పాయింట్స్ డౌన్ అయ్యి 24,853 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్స్ డౌన్ అయ్యి 55,714 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 212 పాయింట్స్ డౌన్ అయ్యి 81,583 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 163 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 161 పాయింట్స్, మిడ్ క్యాప్ 238 పాయింట్స్ గెయిన్ అయిందండి. ఫార్మా 416, మెటల్ 133 వరుసగా డౌన్ అయినాయండి. ఇవాళ మార్కెట్ డౌన్ అయిందండి. నేను నిన్నటి వీడియోలో ఏం చెప్పానండి, ఇది ఇట్లా పెరగడం నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్గా జరుగుతున్న సినారియో ప్రకారం మార్కెట్ ఇలా పెరగద్దు. యుద్ధం జరుగుతుందంటే ఖచ్చితంగా మార్కెట్ని అనుమానంగానే చూడాలి. ఇక్కడ దిగాల్సింది అసలు పెరిగింది ఎందుకు, రేపు పెరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానం నిజమైందండి. ఇవాళ మళ్ళీ మార్కెట్ కింద దిగింది. గ్లోబల్ వైజ్గా ప్రతి మినిట్ టు మినిట్ సినారియో చేంజ్ అవుతుందండి. అంటే మార్కెట్ పెరగనువచ్చు, దిగనువచ్చు. ఎంత ఎక్స్పర్ట్ అయినా ఈ టైంలో మాత్రం మార్కెట్ పెరుగుతుందా దిగుతుందా అని చెప్పడం చాలా కష్టం అయిపోతుందండి. ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. అందుకోసమే మనం మార్నింగే లైవ్లో చెప్పుకుంటున్నాం, కాల్స్ ఇచ్చుకుంటున్నాం. మనం అసలు మార్కెట్ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను ఒక విషయం ఏంటంటే, మార్కెట్ పెరిగినా తగ్గినా మనకు సంబంధం లేదు, మనకున్న లెవెల్స్ మనం ఫాలో అయితే సరిపోతున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు, అది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఇవాళ ఒకటి కాల్ ఇచ్చాను, చూసారా అండి? ఎప్పుడు ఇచ్చానంటే అది ఏమని చెప్పానండి, ఫస్ట్ 55,600 పుట్టు 407 దగ్గర బై చేయండి, టార్గెట్ 453 అని చెప్పాను. ఎప్పుడు 9:20కి చెప్పాను. 9:20కి చెప్తే మళ్ళీ ఆ తర్వాత కాల్ సైడ్ వెళ్ళినట్టు అనిపించింది. కాకపోతే కాల్ సైడ్ నేను యాడ్ చేసుకోమన్నాను, కాల్కి సంబంధించిన ఏ ఇవ్వలేదు. పుట్టుకు సంబంధించింది ఇచ్చాను నేను. పుట్టుకు సంబంధించింది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పాను, కానీ కాల్ సైడ్ చెప్పలేదు. జస్ట్ యాడ్ చేసుకోమని చెప్పాను. నేను చెప్పినప్పుడు మాత్రమే తీసుకోరని చెప్పాను. ఇక మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వడం, కింది దిగడం అంత బోర్ అనిపించింది. అందుకోసం ఇక్కడ టుడే మార్కెట్ ఈస్ బోర్ అని చెప్పాను. మళ్ళీ నేను అన్నది ఎప్పుడు అండి, 55 నేను ఎన్నిటికి ఇచ్చాను, అది 9:20కి ఇచ్చాను అది. కానీ అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందండి, 12:38కి ఎగ్జిక్యూట్ అయిందండి. 55,060 పుట్టు మార్నింగ్ ఇచ్చాను. ఎంతమంది ట్రేడ్ తీసుకున్నారు, ఎంట్రీ 407, టార్గెట్ 453 అని చెప్పి కాషన్ చేశాను మీకు. చేసిన వెంటనే 12:38 కాషన్ చేశాను, 12:42కి అది టార్గెట్ని రీచ్ అయిందండి. 12:38 చెప్తే అది ఎన్నిటికి 12:51కి హిట్ అయిపోయింది. అంటే మనం 9:20కి మార్నింగ్ కాల్ ఇస్తే 12:51కి ఆల్మోస్ట్ 1కి, అంటే ఎన్ని గంటలండి, 3 అవర్స్. 3 అవర్స్ మార్కెట్ మనం వెయిట్ చేయించిందండి. ఇగో నేను ఇచ్చిన కాల్ ఒకసారి చూడండి. 407 దగ్గర క్లోజ్ అయితే 407 మీద క్లోజ్ అవ్వాలి చెప్పాను. కానీ అక్కడి నుంచి మార్కెట్ ఎప్పుడైతే 9:20 కదా, ఇది 15 ఇక్కడ చెప్పానండి. రెండో క్యాండిల్ దగ్గర చెప్పాను. రెండో క్యాండిల్ నుంచి దిగుకుంటూ ఇక్కడ వచ్చింది, కానీ క్లోజ్ అవ్వలేదు. ఎక్కడ 416 వరకు వెళ్ళింది, కానీ మనకు క్లోజ్ అవ్వాలని చెప్పాను. 407 దగ్గర క్లోజ్ అవ్వాలంటే క్లోజ్ అవ్వలేదు. 402 దగ్గర క్లోజ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3 క్యాండిల్స్ పైకి వచ్చేనాయి, కానీ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసినా క్లోజ్ అవ్వలేదు. కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది. ఇది మళ్ళీ ఎక్కడ దాకా వచ్చిందండి, హై 406 దాకా వచ్చి క్లోజ్ 402 దగ్గర అయింది. లాస్ట్కి 12:51కి ఈ క్యాండిల్ అండి 412 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ తీసుకుని నేను స్టాప్ లాస్ ఎక్కడ చెప్పానండి, మళ్ళీ స్టాప్ లాస్
ఇక్కడెక్కడ చెప్పానండి స్టాప్ లాస్ 4 ఎంట్రీ 433 ఇక్కడ ఒకవేళ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ 379 పెట్టండి అని చెప్పారు. 379కి స్టాప్ లాస్ పెట్టుకున్నాం మనం. అది పైకి చూసారా ఒకటేసారి స్పైక్ ఇచ్చింది. ఎన్ని క్యాండిల్ అండి? 1 2 3 4 5 6 7 8 9 అంటే 5 9 40 మినిట్స్లో టార్గెట్ హిట్ అయిందండి. నేను వెంటనే హిట్ అయిందని చెప్పి మీకు ఈ విధంగా జిప్ ఫైల్ పెట్టాను. ఈ కాల్ని మీరు ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు, ఎంతమంది అటెండ్ చేశారు నేను చెప్పినట్టుగా ప్లీజ్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలియాలి కానీ ఇచ్చిన కాల్స్ని మీరు సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అని చెప్పి. ఒక్కటేనండి, నేను కూడా దేవుణ్ణి కాదండి. నేను ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తాను. ఆ స్ట్రాటజీ ప్రకారమే నేను ఆ కాల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ కాల్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేకపోతే టార్గెట్ హిట్ అవ్వాలి, అంతే. రెండిట్లో ఏదన్నా ఒకటి హిట్ అవ్వాలి. సో అలా మనం ఆ ట్రేడ్ తీసుకోవాలి తప్పితే ఖచ్చితంగా ప్రతి ట్రేడ్ని అనుమానంగా చూసి ఇది టార్గెట్ హిట్ అవుతుందా లేదా, స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అన్న అనుమానంతో మాత్రం మీరు ట్రేడ్ చేయొద్దండి. అలా చేస్తే కూడా మీరు మధ్యలోనే ఎగ్జిక్యూట్ అయిపోతారు. అలా చేయొద్దు దయచేసి. ఇది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవాళ నేను ఇచ్చిన కాల్ని ఎంతోమంది సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకున్న వాళ్ళు దయచేసి సీరియస్గా తీసుకుంటే మీరు ఎన్ని లాట్లు తీసుకున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలండి ప్లీజ్ దయచేసి. ఓకేనా? నా లెవెల్స్ కనుక మీకు నచ్చుంటే, నా కాల్స్ కనుక నేను ఇచ్చినది మీకు మంచిగా అనిపిస్తుంటే, నచ్చుతుంటే దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే, పాతవారైనా సరే, పాత వాళ్ళైతే నా వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? రేపటి గురించి చెప్పుకుందామండి ఒకసారి. రేపు చూడండి, నిఫ్టీ 24,900 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,750 కాల్ బై చేయండి. 24,750 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 160 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 199, స్టాప్ లాస్ 139, ఓవరాల్ టార్గెట్ 239. ప్రాఫిట్ వస్తే 30-15, లాస్ వస్తే 1507. 24,850 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,950 పుట్ బై చేయండి. 24,950 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 176 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 196, స్టాప్ లాస్ 165, ఓవరాల్ టార్గెట్ 216 అండి. ప్రాఫిట్ వస్తే 1541, లాస్ వస్తే 770. 55,800 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,500 కాల్ బై చేయండి. 55,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 658 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 738, స్టాప్ లాస్ 617, ఓవరాల్ టార్గెట్ 818. ప్రాఫిట్ వస్తే 2406, లాస్ వస్తే 1203. 55,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,000 పుట్ బై చేయండి. 56,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 645 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 687, స్టాప్ లాస్ 622, ఓవరాల్ టార్గెట్ 731. ప్రాఫిట్ వస్తే 1312, లాస్ వస్తే 656 అండి. సెన్సెక్స్ చూడండి, 81,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,300 కాల్ బై చేయండి. 81,300 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 744 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 835, స్టాప్ లాస్ 697, ఓవరాల్ టార్గెట్ 927. ప్రాఫిట్ వస్తే 1834, లాస్ వస్తే 917. 81,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 81,900 పుట్ బై చేయండి. 81,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 758 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 808, స్టాప్ లాస్ 732, టార్గెట్ 8, ఓవరాల్ టార్గెట్ 859. ప్రాఫిట్ వస్తే 1021, లాస్ వస్తే 510. ఇది ఇన్ ద మనీ అండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? నేను ఓటీఎం మీకు లైవ్ మార్కెట్లో చెప్తానండి.
ఓకే, ఇవాళ కూడా కాల్ సక్సెస్ అయిందండి. మొత్తం ఈ మంత్లో మనం ఒక 8 కాల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. 8 కాల్స్ అండి, 21లో 8 కాల్స్. ఓకేనా, మీరే ఇంకా టైం ఉంది. ఇంకెన్ని రోజులు ఉందండి? ఇది ఫస్ట్ వీకే అయింది. ఇంకా 2 వీక్స్ అయింది, ఇంకా 2 వీక్స్ ఉంది. చూడండి, మనం 1 మంత్ ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, చూడండి. ఓకేనా, మళ్ళీసారి నేను చెప్తున్నానండి, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఓకేనా అండి, మరి ఒక్క నిమిషం, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.